తతః శంఖాశ్చ భైర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత స శబ్దస్తు మూలోऽభవత్. దోస్తు, యుద్ధం భయంకరంగా ఉంటుంది. యుద్ధం గురించి చేయాలనే ఆలోచన, యుద్ధం యొక్క ప్లానింగ్స్ చాలామంది వలన అవుతుంది. కానీ యోధుడు మాత్రమే యుద్ధంలో ప్రవేశించగలడు, యుద్ధ రంగంలో ఢీకొట్టగలడు. తమ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు యుద్ధం ఆరంభానికి గుర్తుగా శంఖం పూరించగానే కౌరవ సేనల్లో ఉత్సాహం పెళ్ళుబెక్కింది. కౌరవ సేనలకు అధిపతులు అందరూ తమ తమ శంఖములను గట్టిగా పూరించారు. సైనికులు వివిధములైన వాద్యములను, అంటే నగరాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖములు అనే వాద్యములు మొదలగు వాద్యములను గట్టిగా మోగించారు. ఆ భయంకరమైన ధ్వనులతో భూమి ఆకాశము దద్దరిల్లాయి.